యునైటెడ్ కింగ్డమ్ యూకే ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి ప్రధానమంత్రి ఇండియన్ సంతతికి చెందినటువంటి రిషి సునక్ గారు వారి పార్టీ కన్జర్వేటివ్ పార్టీ అంటారనమాట, అది ఓడిపోవడం అనేది జరిగింది. లేబర్ పార్టీ 650 సీట్లు ఉన్నటువంటి యూకే పార్లమెంట్లో దాదాపు 421 సీట్ల వరకు సాధించింది. అది గొప్ప ఘన విజయంగానే చెప్పుకోవచ్చు అనమాట. యూకే తదుపరి ప్రధానిగా కీర్ స్టార్మర్, ఈయన ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనమాట, లాయర్ ఆయన వృత్తి. ఆయన ఎంతో కష్టపడి లేబర్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేయడం వల్ల అతను చేసినటువంటి ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఇప్పుడు యూకేలో ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే ద్రవ్యోల్బణం, ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడి బ్రతుకు అనేది ఎలా, అసలు రేపటి రోజు ఎలా అనే ప్రశ్నలకు నెట్టివేయబడింది అనమాట. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా యూకేలో తీవ్రమైన అసంతృప్తి అనేది. తర్వాత ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకి ఇండియన్స్ అంతా చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీరి మద్దతు కూడా ఈసారి లేబర్ పార్టీకే ఎక్కువ లభించినట్టు మనకైతే రిపోర్ట్స్ అనేది తెలుస్తున్నాయండి. లేబర్ పార్టీతో భారతదేశానికి మంచి సంబంధాలు అనేవి ఉంటాయని చెప్పి ఆశించవచ్చు అనమాట. గతంలో కూడా మనం చూసాం, ఎందుకంటే మన స్టూడెంట్స్ యూకే వెళ్తుంటారు. ఇప్పుడు ఈ యూకే ప్రధానిగా ఉన్నట్టు నియమించబడేటటువంటి కీర్ స్టార్మర్ గారు ఈరోజు కింగ్ చార్లెస్ IIIని కలిసి తనను పార్టీ ప్రధానిగా ఎన్నుకుందని చెప్పి తెలియజేయడం, దాన్ని రాజుగారు కూడా అంగీకరించినట్టు మనకు తెలుస్తుంది అనమాట. ఏదేమైనప్పటికీ ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క తీర్పు మార్పుని కోరుకుంది.